నమస్తే. నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండలిలో కన్నీళ్లు పెట్టినటువంటి సన్నివేశంపైనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కన్నీళ్లు పెట్టడమే కాదు, బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి నిర్వాహం, బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, గతంలో వాళ్ళు చేసినటువంటి కబ్జాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ కావచ్చు, దాంట్లో జరిగినటువంటి అవమానాలు కావచ్చు, ముఖ్యంగా ఉద్యమకారులకి ద్రోహం చేసింది, మహిళలకు కూడా ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నన్ను మెడలు పట్టి గెంటేసిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేది కవిత యొక్క వాదన. రానున్నటువంటి రోజులలో కొత్త పార్టీగా జాగృతి ఆవిర్భావం కాబోతోంది, నాతోటి కలిసి నడవండి అని చెప్పేసి నిన్న విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి అంశంపైన. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, అంతకంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి రాములు నాయక్ గారితో నమస్తే. ముందుగా కవిత మండలిలో ఏడ్చినటువంటి ఏడుపుని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? నిజంగా ఆమె హార్ట్ఫుల్గా ఏడ్చినట్టు కనబడుతుందా, లేకపోయినట్టు దీన్ని ఇంకా ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఏడుపు రెండు రకాలు ఉంటుంది. మనిషి నిద్రపోయిండనుకో లేపవచ్చు. ఓకే. మంచి నిద్రపోయినని నటించిస్తే ఎంత ఆయన ఇది చేసినా లేవాడు, నటిస్తాడు. ఇది నటన అనుకుంటున్నాను నేను. 10 సంవత్సరాలు కాముగా ఉండి మా అటువంటి వాళ్ళని బయటికి పంపించినప్పుడు కవిత నోరు ఎక్కడ పోయింది, కవిత గొంతు ఎక్కడ పోయింది? ఆ రోజు నేను కానీ, తర్వాత ఈటల రాజేందర్ కానీ చాలామంది ఉద్యమకారులను బయటికి పంపించారు. ఆ రోజు కవిత ముసు నవ్వుకుంటూ ఉంది. ఇవాళ తెలంగాణ జాగృతి ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయింది? ఈ రాములు నాయక్ లేకపోతే తెలంగాణ జాగృతి లేదు. ఆ రోజు బోత్ నియోజకవర్గంలో ఇదే కేసీఆర్ ఆమె స్వచ్ఛంద సంస్థ పెట్టిందిరా తమ్మి, ఒక వారం రోజులు ఈమెను తీసుకొని తిరుగు అంటే, నీ ఎక్కడ తిరగాలన్నా అంటే ఆదిలాబాద్ సైడ్ తిరుగు, అక్కడ మొత్తం ట్రైబల్ ఉన్నారంటే అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వారం రోజులు అక్కడ మొత్తం మెడికల్ క్యాంపులు పెట్టినప్పటి నుంచి ఆమెకు అక్కడి నుంచే అవినీతి. ఆమె మొదటి నుంచే అవినీతి. తెలంగాణ జాగృతి పెట్టింది, తర్వాత తెలంగాణ జాగృతి ముంగట పెట్టుకొని ఇది చేయడము. తర్వాత నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆమెకు సస్పెండ్ చేసిన తర్వాత ఏడుపు మొదలైంది. మా అటువంటి వాళ్ళు ఉద్యమకారులు 1200 మంది బలిదానాలు, ఆ రోజు ఉద్యమంలో పనిచేసి ఆర్థికంగా దెబ్బతిన్నోళ్ళు ఆ రోజు ఎలగొట్టినప్పుడు కవిత కానీ, కవిత కుటుంబ సభ్యులు కానీ ఎవరు మాట్లాడలే. ఆ రోజు వీళ్ళ నాన్న కిక్ ఆఫ్ అన్నాడు. ఎవరన్నా ఇట్లా రాములు నాయక్ లేకపోతే కిక్ ఆఫ్ నేను చూసుకుంటా పొండి అనేది చెప్పిండు. ఆ రోజు ఎందుకు ఇది చేయలేదు? ఇలా ఏముందంటే, ఇక్కడ కాళేశ్వరం కమిషన్ కాడ నుంచి కార్ రేస్ వరకు ఓకే, దంచుకో జేబు నింపుకున్న తర్వాత ఈమె వాటా, ఈమెకు వచ్చినంత వాటర్ రాలేదనే ఉద్దేశంతో ఈమె బయటికి వచ్చింది. అంతే. ఆ రోజు నన్ను పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరని చెప్తుంది. కానీ ఆ రోజు కేసీఆర్ మీద ఈమె పెంచిన ఒత్తిడి, అమ్మతోటి ఒత్తిడి, తర్వాత కుటుంబ సభ్యులతోటి ఒత్తిడి, వీళ్ళ మామయ్యం తోప ఒక ఫారెస్ట్ అధికారి ఉండే, అది గీట దొంగ సర్టిఫికెట్ మీద, మామ ట్రైబల్ దొంగ సర్టిఫికెట్ మీద అపాయింట్మెంట్ అయిండు. మొన్న పెన్షన్ తీసుకునే వరకు గిట ఏం లేనోళ్ళు వీళ్ళు. ఇలా ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వచ్చింది? ఈమె సత్యహరిచంద్రురాలు కదా. సత్యహరిచంద్రునికి పుట్టిన కవితమ్మ కె చంద్రశేఖరరావు. సత్యమే మాట్లాడతారు వీళ్ళు, అబద్ధం మాట్లాడరు. వీళ్ళు సత్యమే మాట్లాడతారు, అబద్ధం మాట్లాడరు. వీళ్ళు మాట్లాడే ప్రతి విషయంలో అబద్ధాలు ఉంటాయి. వీళ్ళు గిన్నీస్ బుక్ రికార్డ్, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు వీళ్ళకి, ఈ కుటుంబాలకు. పని ఉన్నంతసేపు నీకు 10 సార్లు మాట్లాడతారు. వాళ్ళ పని తీరిపోయిన తర్వాత ఒక్క సెకండ్, ఒక్క నిమిషము అసలు ఫోన్లు గిట్ట లేపే పరిస్థితిలో లేదు. ఆ రోజు కవిత నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు ఇదే కవితకు ఉద్యమకారులు కనిపించలే. ఇదే కవితకేమో 1200 మంది చనిపోయిన కుటుంబాలు కనిపించలే. ఇదే కవితమ్మకు ఆ రోజు టీఆర్ఎస్లో జరుగుతున్న అవినీతి కనిపించలే. ఇవాళ టీఆర్ఎస్లో అందరూ అవినీతులు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజుల్లో వీళ్ళ గతి లేకున్నప్పుడు మా అటువంటి వాళ్ళు, నేను, సుదర్శన్, తర్వాత మన రైమాన్, అటువంటి వాళ్ళం కలిసి వీళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసి మూమెంట్ని నడిపించిన వాళ్ళం. అవును. ఆ రోజు ఇన్నయ్య కానివ్వండి, తర్వాత ప్రకాష్ కానివ్వండి, ప్రకాష్ ఇప్పుడు అందులో ఉన్నాడు. అందరూ
ఏదైతే 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు, ముఖ్యమంత్రిని కలవడానికి వీలు లేదు. సంతోష్రావుకు అడగాలి, సంతోష్రావు ఇది చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే పిలుస్తారు, లేకుంటే లేదు. అంతే. ఇప్పుడేమో ఈమెమో కౌన్సిల్లో ఏడుస్తుంది, తమ్ముడేమో అన్నయ్యేమో అందరితోటి కలుస్తుండు. ఆ రోజు షాడో ముఖ్యమంత్రి ఎవరిని కలవలే, ఎవరిని మాట్లాడలే. ఎమ్మెల్యే అంటే అసలు వాళ్ళకు లెక్కనే లేదు. ఈ విధంగా హరీష్ రావు అయితే ఫస్ట్ నుంచి అవినీతి పరుడు, కానీ ఇవాళ యాదుకు వస్తుందా నీకు? నీ కుటుంబ సభ్యులు అంతా అవినీతి పరులే తప్ప మీరు ఎక్కడికెంచి ఇన్ని ఆస్తులు సంపాదించారు, ఇన్ని వేల కోట్లు సంపాదించారు, ఇన్ని పెద్ద పెద్ద భవంతులు ఎక్కడికెంచి కట్టిరు, ఇవాళ వేలాది ఎకరాల భూమి ఎక్కడికెంచి సంపాదించారు, ఏం బిజినెస్ చేసిరంటే తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టిరు, 1200 మందిని బలిదానం చేసిర్రు, మా అటువంటి వాళ్ళని బయటికి పంపించారు, మేము క్వశ్చన్ చేస్తామనేది అన్నీ తెలిసిన తర్వాత మాకు ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు ఆమెకు జరిగింది. ఆమెకు ఎందుకు జరిగిందంటే 10 సంవత్సరాలలో సంపాదించిన దాంట్లో వాటలనే కదా. ఇది ఆమె ఒట్టు కూడా వేస్తుంది, దేవుడి మీద ఒట్టు, ఆస్తుల పంచాయతీ కదా, ఆత్మగౌరవ పంచాయతీ అంటుంది. దేవుళ్ళ మీద ఒట్టు చేస్తారు, నరసింహస్వామి మీద చేస్తుంది, రేపు పెద్దమ్మ తల్లి జూబ్లీలో చెప్తుంది, రేపు వెంకటేశ్వర స్వామి మీద చెప్తుంది. నాది ఆస్తుల పంపకం కాదు, నాది ఆత్మగౌరవం ఇదని చెప్తుంది. అవును, నేను అంటున్నా, నార్కో టెస్ట్ పెట్టండి, ఆత్మగౌరవమా లేకుంటే ఏదైతే పంచాయతీ డబ్బుల పంచాయతీ తేలిపోతుంది. నేను 2 పిల్లల మీద ఒట్టు, సెంటిమెంట్ని రెచ్చగొడతారు వీళ్ళు, సెంటిమెంట్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఆ రోజు తెలంగాణ మేము నడిపించినప్పుడు సెంటిమెంట్ మీద నడిపించినాం. తర్వాత ఈమె తెలంగాణ జాగృతి పెట్టి పార్టీ పెడతా అంటుంది, ఇప్పుడు పేమెంట్ మీద పెడుతుంది ఈమె, పేమెంట్. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బహిరంగ సభ ఉంటే జనాలు వచ్చేటోళ్ళు. అవును. కానీ కేసీఆర్ గెలిచిన తర్వాత 2014లో మేము సింగిల్ పార్టీగా ఇదైనాం, మేము అధికారంలో వచ్చినాం. ఎవరు ఈ కుటుంబ సభ్యులు చెప్తే అధికారంలో వచ్చిరా? ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, రకరకాలుగా అందరూ కలిసి తీసుకొచ్చారు. ఆ రోజు పోలీస్ అటువంటి వాళ్ళు, కిష్టయ్య అటువంటి వాళ్ళు బలిదానం చేశారు. చాలామంది బలిదానం చేసినప్పుడు 10 సంవత్సరాలలో ఈమెకు ఎందుకు యాదకు రాలే? ఇప్పుడు ఈమెను బయటికి పంపించగానే అన్నీ యాదకు వస్తున్నాయి. అందుగురించి ఆమె ఏడుస్తే నాకు సింపతి పెరుగుతుంది. ఒక రాణి రుద్రమదేవి లేక నేను ఏది మన మద్రాసులో జయలలిత ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను మేకప్ వేసుకుంటా, నేను ఏడుస్తాను, నాకు సింపతి వస్తుంది. ఒక శక్తిగా తయారైతా, ఒక రాజకీయ పార్టీగా తయారైతా. అంతా అహంకారం అంతా ఎందుకంటే డబ్బు ఉంది ఆమె దగ్గర, ఏదన్నా చేయవచ్చు, కొనుక్కోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. ఆమెకు అంత చిత్తశుద్ధి ఉంటే 119 నియోజకవర్గాలలో ఆమె పోటీ పెట్టుమంది. ఒక 5-10 సీట్ల మీద పెట్టేసి ఏదో పార్టీతోటి టైఅప్ చేసే గేమ్లో ఇది ఎడుపు ఉందని నేను చెప్తాను. మీ పార్టీతో ఏమైనా టైఅప్ అయ్యేటువంటి ఏదన్నా కావచ్చండి, రాజకీయంలో ఏదన్నా ఆహ్వానిస్తారా మీరు మీ పార్టీలో? అది మా పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకోవాలి. అది ముఖ్యంగా కవిత వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కనిపించిన పేరు ఉందని పేరే కనిపిస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఎందుకండి? ఆమె కవితను తీసుకొస్తే గవర్నమెంట్ ఇంకా ఇది ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, ఆ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు కేసీఆర్ కూతురుగా బయటకు వస్తుంది కాబట్టి ఆమెతో మాట్లాడిస్తే బీఆర్ఎస్ పార్టీ పతనం చేయొచ్చు అన్నటువంటి ఒక ఎత్తుగడగా కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎక్కడ ఉంది? ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే టీఆర్ఎస్ కెంచి బీఆర్ఎస్ మారిరో ఆ రోజే 17 పార్లమెంట్ సీట్లలో ఒక్క పార్లమెంట్ సీట్ గెలవాలి. ఇలా వీళ్ళు జై తెలంగాణ అనే ఈ దానికి వీళ్ళ కుటుంబ సభ్యులకు అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ రోజు నుంచే వీళ్ళకు లుక మొదలైపోయి ఇలా 1200 మంది ఎందుకు ఏడుస్తుంది ఆమె? 1200 మంది చనిపోయిన వాళ్ళ ఆత్మ ఏడిపిస్తున్నారు వాళ్ళకి. ఇలా మీరు అవినీతి చేసిర్రు, మా అటువంటి వాళ్ళని బలి తీసుకుర్రు అనే ఉద్దేశంతో ఆమె ఏడుపు కానీ, ఆమె ఇది కానీ తర్వాత ఏదో సింపతి వస్తుందని ఏదైతే చెప్తుందో అది రాదు. 1200 మంది ఉసురు తలుగుతుంది. మా అటువంటి కార్యకర్తలది చెమటా నెత్తురు కలిపి తెలంగాణ సాధించినాం. ఆ దాని మీద మీరు ఒక పుట్ట కట్టినప్పుడు ఆ పుట్టలో పాములు దొరికినట్లు ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమకారులు చేస్తే అందులో పాములు దొరికి 2006లో ఈయన అన్న కేటీఆర్, ఆ సంతోష్రావు ఎక్కడ ఉండేదో ఎవరికి తెలియదు.
ఇటువంటి వాళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలు అవినీతి మీద ఉన్నారు. అందు గురించే పైసలు ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు ఒక మాట చెప్పారు, నాకు ఇప్పటికి గిట్ట యాదుకుంది. మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే మాకు రాళ్ళతోటి కొట్టండి. నా కుటుంబం నేను నా భార్య లింగళ్ళం మాకు పావుసేరు బియ్యం పెడితే సరిపోతుంది అన్నారు. ఎప్పుడైతే కేటీఆర్ కవిత వచ్చిందో క్వింటల్ బియ్యం సరిపోలే, అక్కడికించి అవినీతి మొదలైంది. ఇవాళ నేను 1994లో నేను బోత్కెంచి బీఎస్పీ క్యాండిడేట్ 94 కాన్సీరామ్ ఆ రోజు లేబర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని రాజీనామా చేసి పోటీ చేసింది 94లో. 94కించి ఆదిలాబాద్ జిల్లాలో నాకు బాగా పట్టు ఉంది. నా టికెట్ 2014లో నేను గెలుస్తా అక్కడికించి మంత్రి అవుతా అంటే ఒక అమాయక టీచర్ని తీసుకువచ్చి ఆ టికెట్ని ఏ లావాదేవీలు జరిగిందో నాకు అంతా తెలుసు. ఎవరన్నా పట్టు చీరలు పండ్లు తీసుకొస్తే ముంగట ఇంట్లో పెట్టి డాడీ ఈయన చాలా మంచోడు అని చెప్పి అటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి అక్కడికించి పైసలు తీసుకొని ఇవాళ తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ నేను వచ్చిన తర్వాత తెలంగాణ ఆడపడుతులు బతుకమ్మ ఆడేది నేర్చుకుర్రు, మేము వచ్చిన తర్వాత దసరా పండుగ చేసేది నేర్చుకున్నారు, మేము వచ్చిన తర్వాత బోనాలు చేసేది నేర్చుకున్నారు, మేము వచ్చిన తర్వాత కొట్లాట పట్టిమ తెలుసుకున్నారు, మేము వచ్చిన తర్వాత మా కుటుంబం ఇప్పుడు గిట్ట అంటారు వాళ్ళు. మా నాయన తీసుకొచ్చాడు ప్రాణం మొత్తము నిరాహార దీక్ష చేసి చావు నోట్లో పోయిండు. ఆ నిరాహార దీక్ష నాకు తెలుసు కదా, ఎన్నిసార్లు గ్లూకోజులు ఎక్కించుకున్నాం, ఎన్నిసార్లు టిఫిన్లు పెట్టినాం, ఎన్నిసార్లు ఈ విధంగా చేసినాం. ఇవాళ ఎందుకు ఇది చేస్తారు? వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద లేదు కదా. వీళ్ళ ప్రజాస్వామ్యం మీద లేనప్పుడు అసెంబ్లీ అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ఓటేసిన ఓటర్ల మీద గౌరవం లేదు. ఇవాళ ఎవరి మీద వీళ్ళకి గౌరవం ఉంది? మీరు ఒకటి చేయండి, రాజ్యాంగం మారుస్తానని మీ తండ్రి గిట్ట ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పిండు కదా, ఇప్పుడు మీరు గెలిస్తే ఒక తీర్మానం చేయండి, ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రద్దు చేస్తూ దొరల పరిపాలన, గడిల పరిపాలన, 10 సంవత్సరాలు ఎన్నికలు అడగవద్దు, దొరలు ఏం చెప్తే అది చేయాలి, ఉడుగం పట్టాలి, మీరందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మేము చెప్పినట్లు ఉండాలి, మేము రాజరిక పరిపాలన చేస్తామని ఒకటి తీర్మానం చేసి ఎలక్షన్లో పోండి. మొత్తం మ్యాండేట్ మీకే వస్తుంది. 119కి 119 మీరే గెలుస్తారు, మేమందరం ఓడిపోతాం, అందరూ ఒకటవుతారు. వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం కాదు, 1200 మంది బలిదానం వాళ్ళ ఆత్మ ఆడిస్తున్నది ఇది వీళ్ళకు. ఇవాళ ఈమె ఏడ్చింది, రేపు హరీష్ రావు ఏడుస్తాడు, తర్వాత కేటీఆర్ ఏడుస్తాడు, భారతదేశం విడిచిపెట్టి సంతోషరావు పారిపోతాడు. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా కవితని సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత అయినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, హరీష్ రావు కూడా ప్రత్యక్షంగా స్పందించింది ఏమీ లేదు. ఎందుకని వాళ్ళు ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఎంత డ్యామేజ్ చేయాలో చేసేటువంటి విధంగా కవిత వ్యాఖ్యలు ఉన్న తర్వాత ఎందుకు వాళ్ళు తెర మీదకి వచ్చి ఈ వ్యాఖ్యలని వాళ్ళు ఖండించేటువంటి ప్రయత్నం చేస్తలేరు అనుకోవచ్చు? ఎందుకు చేయరంటే కవిత పేరు నోట్లో తీసుకుంటే ఆమె పర్సనాలిటీ పెరుగుతుంది. అందుగురించే నిన్న మన గొంగడి సునీతతోటి తర్వాత ఈ లేడీస్లతోటి ఇది చేస్తారు. ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కానీ ఒక దళిత స్పీకర్ ముఖ్యమంత్రిని మీరు విమర్శించవద్దు ప్రతిసారి అని చెప్తే బైకాట్ చేసి వెళ్ళిపోయారు. బైకాట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన హరీష్ రావు మీద ఇంత ఆరోపణలు చేస్తుంది. హరీష్ రావు ఎందుకు ఓపెన్ చేయడు? హరీష్ రావు మన వంటలతోటి పని తీసుకుంటాడు. హరీష్ రావు రేపు ఈ మహిళలు ఇప్పుడు రేపు సత్యవతి రాఠోడ్తోటి చేపిస్తాడు, తర్వాత ఏదైతే మహిళ సవిత ఇంద్రారెడ్డితోటి చేపిస్తాడు, మన నర్సాపూర్ ఎమ్మెల్యే మన సునీత లక్ష్మారెడ్డితోటి చేపిస్తాడు, తర్వాత ఇంకో రోజు ఏమో మెదక్ మాజీ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డితోటి చేపిస్తారు. వీళ్ళు చేయరు, వీళ్ళు చేస్తే ఆమె పర్సనాలిటీ పెరుగుతుంది. నేను ఎక్కడ చేసిన చూపెట్టంటే ఈయన సర్వే నెంబర్ ఆమెకు తెలుసు, ఆమె సర్వే నెంబర్ ఈమెకు తెలుసు, ఈమె బ్యాంక్ అకౌంట్ ఆయనకు తెలుసు, ఈయన బ్యాంక్ అకౌంట్ కవితకు తెలుసు, అన్నది తెలుసు, హరీష్ రావుకి తెలుసు, సంతోష్ రావుకి తెలుసు. దుబాయ్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి ఒకళ్ళకు తెలుసు. ఇలా మొన్న చెప్పింది ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఇది చేసిన ఆ కంపెనీ ఎవరిది అనుకుంటున్నారు? బేనామీ కంపెనీ హరీష్ రావు, సంతోష్ రావు అందులో పార్ట్నర్లు. ఆ రోజు తెలియదా? 10 సంవత్సరాలు ఎక్కడ పోయినావు? నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఇవి అన్నీ చెప్తున్నావు.
మేమేమంటున్నామంటే మీ కుటుంబం మొత్తం అవినీతి సొమ్ముతోటి అవినీతితోటి 1200 మంది బలిదానం చేసిన పిల్లల కుటుంబ సభ్యులతోటి ఉద్యమకారులతోటి మామూలుని చీట్ చేసి సెంటిమెంట్ని వాడుకొని శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణని గిట్ట చేసి ఆ రోజు మీరా కుమారి స్పీకర్గా లేకపోతే ఆ రోజు తెలంగాణ వచ్చేది కాదు. నేరేళ్ల సంఘటన జరిగితే అక్కడ పోనీయలే మీరు. అట్లా రకరకాలుగా వీళ్ళు అవకాశం చూసుకుంటారు, అవకాశంతో వీళ్ళు మాట్లాడతారు. అవకాశం నీతోటి పని తీరిపోయింది అనుకో, అసలు నీ దిక్కు చూడరు, నీతోటి మాట్లాడరు. ఉద్యమకారులకు కూడా ద్రోహం చేసింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా, ఉద్యమకారులకి ద్రోహం చేసిన ఉద్యమ ద్రోహుల్ని ఎలా కేసీఆర్ ఎమ్మడి పెట్టుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మడి పెట్టుకుని నడుస్తూ ఉన్నది, వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఇప్పుడు పార్టీ అంతా కూడా ఉంది అనేది పరోక్షకంగా కొంతమందిని ఆమె విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఎందుకు ఇలా ఉద్యమకారులు అన్నటువంటి ప్రస్తావన మళ్ళీ మండలిలో ఎందుకు తీసుకొచ్చిందని అనుకోవచ్చు మనం? ఆ రోజు ఈమె 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉద్యమకారులు ఈమెకి యాదుకు రాలే. కేసీఆర్ ఉన్న దాంట్లో నేను ఒకటి ఏకీభవిస్తా. కేసీఆర్ దగ్గర ఉన్నాము అందరూ ఉద్యమ ద్రోహులే, ఎవరికి దగ్గర చేయనియ్యారు. రాములు నాయక్ దగ్గర అయితే రాములు నాయక్ మాట వింటాడు కేసీఆర్. అందు గురించే మనం ఒక కోట్రీగా తయారయ్యి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఇటువంటి వాళ్ళు తయారై ఎవరిని గెలవనీయకుండా ఏమన్నా ఉంటే వీళ్ళు మాట్లాడుకొని ఈ విధంగా చేస్తారు. ఆమె చెప్పిన దాంట్లో ఇప్పుడు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ ఇప్పుడు ఈమె ఏడిచింది. రేపు బావమరుదులు పెద్ద ఆయన ఉన్న రోజులు బాగుంటారు, తర్వాత వీళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళు కొట్టుకున్న తర్వాత సంతోష్ రావు వెంబడి 3 పడతారు. నీ అమ్మ ఇన్ని పైసలు సంపాదించినో మా నాయనతోటి నువ్వు ఎక్కడ రాని 3 కలిసి ఒకటే ఆయన మీద దాడి చేస్తారు. దాడి చేస్తే ఏం దాడి మానసిక దాడులు చేయరు, డబ్బుల దాడి అంతే. బిడ్డ ఇస్తావా వస్తావా అనే పద్ధతిలో చేస్తారు. అందు గురించే ఆ కుటుంబం మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది. ఆ కుటుంబం మీద ఇంకోసారి మేము సెంటిమెంట్ రెచ్చగొట్టి మేము అధికారంలో వస్తామని ఏదైతే చెప్తారో ఆ సెంటిమెంట్ మొన్న పాలమూరు రంగారెడ్డి సంబంధించింది. వస్తాడు మహారాజు ఈరోజు అని ఒకడు టెంకాయ కొడుతుండు, ఒకడేమో గుమ్మడికాయ దించుతుండు, వచ్చి సంతకం పెట్టి పారిపోయిండు. డిబేట్ చేయాలి. ఆ రోజు 89లో ఎన్టీ రామారావు ఓడిపోయిండు, 83లో గెలిచిండు, 85లో గెలిచిండు, 89లో ఓడిపోయిండు. ఎన్టీ రామారావు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుని లెక్క చేసిండు. ఈయనకు అసలు ప్రజాస్వామ్యం మీద ఇదే లేదు. ఉంటే నేను ముఖ్యమంత్రి ఉంటేనే అసెంబ్లీకి వస్తా, ముఖ్యమంత్రి లేదు ప్రజాస్వామ్యంలో అసలు కానే కారు. ఆ పూర్వం ముంగట ఏం మాట్లాడాలి, ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎంత చిల్లరగారులు తోళ్ళు తీస్తా అనే పద్ధతిలో మాట్లాడితే రాజరిక పరిపాలనే కదా. గజ్వేల్ రాజీనామా చేసే అసెంబ్లీకి రాకపోతే నాకు ఈ ప్రజాస్వామ్య పద్ధతి మీద లేదు, నేను రాజరిక పరిపాలన చేస్తా. ఇంకోటి ఇది 10 సంవత్సరాలలో ఇది ఏది మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, అన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ ఉంది, అందు గురించే రాజరిక పరిపాలనకు మళ్ళీ ముంగట ఇంకో అడుగు వేస్తా అనే పద్ధతిలో అదానికన్నా అదానికి పోయి ఎలక్షన్ సిస్టమే వద్దు, మళ్ళీ నన్ను రాజు లెక్క ఎన్నుకోండి, నా కుటుంబం ఇది ఉంటుంది, మేమే పరిపాలిస్తామని చెప్పరాదు. లేకుంటే ఫామ్ హౌస్కే పరిమితం ఎందుకు అవుతున్నావు? ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుడు పనుల మీద ప్రతిరోజు రోడ్ల మీద ఉండాలి. కానీ ఇవాళ ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్లో ఉన్నాడు. వచ్చిండు కేసీఆర్ వస్తుండు, అసెంబ్లీకి వస్తుండు, అసెంబ్లీ డోర్లు అన్నీ బద్దలైపోతున్నాయి. ఏంది ఇది నాకు అర్థం కాదు. అసలు కేసీఆర్ అనేటైంది ఏంది ఒక శక్తియా? ఏమనుకుంటున్నారు? కేసీఆర్కి నిజాయితీ పరులు ఉంటే డెఫినెట్గా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, మాట్లాడతాము. ఈమె ఏడిచింది, ఈమె పోయి ఎందుకు ఏడుస్తున్నారో బిడ్డ నేను తుడవడానికి వచ్చినానని చెప్పి పక్కకే కదా కౌన్సిల్ పోయి మాట్లాడవచ్చు. ఆమెకు తెలుసు నేను ఏడుస్తే నాకు ఎవరు తుడిచేటోళ్ళు ఉండరు, నా కన్నీరు. తండ్రి ఏమో ఫామ్ హౌస్లా, అన్నయ్య ఏమో ఎటో తిరుగుతుండు గాలికి, సంతోషరావు బంగ్లా ఇడిచిపెట్టి రాడు, హరీష్ రావు నాతోటి మాట్లాడాడు. అందు గురించి ఏడు అని సింపతి పెరుగుతుంది 40 మంది దగ్గర. మొత్తం తెలంగాణ ప్రజలు అయ్యో ఏడిచింది నిన్న అన్ని టీవీలు అదే. మళ్ళీ ఆ రోజు నాటువంటి వాళ్ళు ఏడ్చుకుంటా బయటికి వచ్చినప్పుడు ఏ టీవీ చూపెట్టలే కదా. అంటే ఆమె ఒకటి అంటుంది, టీ న్యూస్ని ఒకటి చేసింది కరపత్రము వాళ్ళ ఛానల్. ఆ రోజు ఈమె అధికారంలో ఉన్నప్పుడు ఆ ఛానల్ ఎవరిది? మీ నాయనది.
ఆ రోజు తెలంగాణ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని టీ న్యూస్ పెట్టుకుర్రు మీరు. ఆ రోజు పార్టీ ఆఫీస్లో టీ న్యూస్ పెట్టడానికి వీల్లేదు జీవో ప్రకారం, లావాదేవీలు జరగవద్దు. అవి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఒక్కటి పెట్టుకో జాగృతి. ఇది ఇప్పుడు ఆమె అంటుంది కదా, కొత్త పార్టీ పెడితే నేను జనంలోకి వస్తున్నా, వ్యక్తిగా పేరు నేను శక్తిగా తిరిగి వస్తా అని. అదే. సో తెలంగాణ ప్రజలు ఒక కొత్త పార్టీని యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితిలో, అది కూడా కేసీఆర్ కూతురుగా ఆమెను యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం, ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుందా సార్ తెలంగాణలో? కేసీఆర్ కుటుంబానికే అవకాశం లేదు. కేసీఆర్ బిడ్డగా నేను వచ్చి ఒక శక్తిగా తయారై మళ్ళా కౌన్సిల్కి వస్తా, ఒక పార్టీ పెడతా. అవును, పార్టీ పెట్టామా, పార్టీ పెడితే చాలా మంచిది. నీకు జనంలో ఎంత ఇది ఉందో, నీకు ఎంత సపోర్ట్ ఉందో తేలిపోతుంది. నీకు 2% ఓట్ల కంటే ఎక్కువ పడదు, నీకు 2% పడ్డా మీకు ఎక్కువ అయిపోయింది. నీకు డిపాజిట్ రాదు నువ్వు పోటీ చేస్తే. ఏడికేం చేస్తావు చెప్పు, ఆడికేం నేను చేస్తా, ఆమె మీద చెప్పాను. ఏడికేం చేస్తుంది, మీరే చేస్తారా? నేను చేస్తా. ఏడికేం చేస్తుంది చెప్పు మనం. లేకుంటే హరీష్ రావు పోటీ చేస్తుండు కదా, నువ్వు పుట్టి పెరిగిన సిద్దిపేట కదా, హరీష్ రావు కరీంనగర్ కదా, నువ్వు సిద్దిపేటకెంచి చెయ్యి. సిద్దిపేటకెంచి చేయరాదు, నువ్వు పుట్టి పెరిగిన ఊరు. మీరు ఈ మాటకైతే కట్టుబడి ఉంటారా? కవిత పోటీ చేసిన దగ్గర నుంచి మీరు చేయడానికి సిద్ధంగానే ఉంటారా? ఆమె నా పర్సనాలిటీ ముంగట ఆమె ఏందా నేను ఆమె మీద పోటీ చేయడం అంతేనా? ఏం పర్సనాలిటీ ఆమెది? పైసలు ఉండవచ్చు కదా. కొత్త పార్టీ పెడితే ఆమె అధ్యక్షురాలు, ఆమె ఆ పార్టీకి ఆ అధ్యక్షురాలు అయితే చూస్తా. నువ్వు ఆమె ఎక్కడికించి పోటీ చేస్తుందో చూస్తాం, తప్పకుండా ఓడగొడతారు 100%. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడింది అనేది కాదు ఆమె విషయం. సో ఆమె మాట్లాడిన దాంట్లో అన్ని వాస్తవాలు కనపడతా ఉంటాయా, లేకపోతే కల్పితాలు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలు అనేది 10 సంవత్సరాల తర్వాత నువ్వు పవర్ మొత్తం ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడు వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు అవినీతి కనిపించలే. హరీష్ రావు ఎప్పటి నుంచో అవినీతి పరుడు, మీ అన్న కేటీఆర్ అవినీతి పరుడు, మీ బాబాయ్ కొడుకు అవినీతి పరుడు, మీ కుటుంబమే అవినీతి జరిగినప్పుడు నువ్వు ఎక్కడికించి సంపాదించినావు? నీ నాయన ఇచ్చిన వాటర్లలో నువ్వు ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. ఇవాళ నువ్వు 30-40 వేలు నీ రెంట్ కట్టడానికి ఆ రోజు ఇదయ్యేటోళ్ళు, ఇబ్బంది పడేటోళ్ళు ఇలా కోట్లాది 1,000 కోట్ల రూపాయల భవంతిలో ఎట్లా ఏడికేం సంపాదించారు మీరు? ఆ రోజు అవినీతి ఎందుకు కనిపించలేదు? అవినీతి డబ్బుతోటే కదా నువ్వు రోడ్ నెంబర్ 14లో కట్టింది, అవినీతి డబ్బుతోటే కదా నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టింది. ఇలా ఆమె ఖర్చు నెలకు 2 కోట్ల రూపాయల ఖర్చు ఉంది ఆమెకు. ప్రెస్ కానీ, మీడియా కానీ, కార్యకర్తలను కొంతమందికి పేమెంట్ ఇచ్చుకుంటా 2 కోట్ల రూపాయలు ఈజీగా ఆమెకు ఉంటుంది. ఎక్కడికించి వస్తుంది డబ్బు? ఆమెకు లేవా సార్ బిజినెస్లు ఉన్నాయి? ఆమెకు ఏం బిజినెస్లు ఉన్నాయండి? నాకు తెలియని బిజినెస్ ఏంది? 2006 వరకు ఏం బిజినెస్? బ్యూటీ పార్లర్ ఉండే, నేనే పోయి రిబ్బిన్ కట్ చేసిన. బ్యూటీ పార్లర్ ఇదే సింధీ కాలనీలా ప్యారడైజ్ దగ్గర. ఏం బిజినెస్ ఉండే ఈమెకు? వాళ్ళ ఆయన చేయలేదా? సరే ఈమె పర్సనల్ లేకపోయినా కానీ కుటుంబ సభ్యులు ఏముంది? వాళ్ళ మామ ఏముండి కట్టెలు అటు ఇటు ఇది చేసుకొని అమ్ముకునేటోడు. అరే దొంగ సర్టిఫికెట్ మీద ఉందడండి. ఇప్పటికీ చాలా చేస్తా. దొంగ సర్టిఫికెట్ మీద వీళ్ళ మామ లంబాడా సర్టిఫికెట్ మీద వచ్చి ఇవాళ ఆయన మొత్తం సర్వీస్ ఇచ్చేసిండు. చాలామంది కంప్లైంట్ ఇచ్చిన 10 సంవత్సరాలు రిటైర్ మంది అయిండు. చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు, అప్పుడు ఎవరు ఏం చేయలేదు. అట్లా వీళ్ళకి ఎక్కడికించి వచ్చింది? కేసీఆర్ సంపాదించిన డబ్బుల వాటర్ తోటి ఈ కొట్లాట. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం కూడా నిన్న ఒకటి మాట్లాడడం జరిగింది. కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో మమ్మల్ని బీజేపీ పార్టీ నన్ను అరెస్టు చేసింది అన్నటువంటి ఆవేశం మాట్లాడడంతో పాటు నిన్న ఇదే సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆమె వల్లనే పార్టీ ఆగం అయిపోయింది, అధికారానికి దూరం అయిపోయింది, ఆమె చేసినటువంటి లిక్కర్ దందాతో ఉంటే అనేది వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజేమో వెనకేసుకొచ్చి ఈ రోజేమో వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు, మీరు చేసినటువంటి లిక్కర్ స్కామ్తోనే పార్టీ ఆగం అయిపోయిందని. ఆ రోజు ఏంటంటే టానిక్ అని ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఎక్కడో ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో సంతోష్రావుది అది. ఈమె వాటా అడిగింది. ఈమె వాటా అడిగితే అమ్మ ఇంత చిన్న షాప్లో ఎందుకు, నీకు నేను రాజ్యసభ మెంబర్ని, నువ్వు ఇంతకుముందు ఎంపీవి, నీకు మంచి ఒక బిజినెస్ పెడతా లిక్కర్ బిజినెస్, అందులో నువ్వు బాగా ఇదైపోతావని తీసుకుపోయి అందులో ఆమెని ఇచ్చేసి ఇరికిచ్చి కావాలనే కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మద్యపాన నిషేధము
లేడీస్లు పోరాడి కొట్లాడి మద్యపాన నిషేధాన్ని అమలు చేయించారు. కానీ ఈ తల్లి అట్లా కాదు, ఈమెకు డబ్బులే కావాలి, మద్యమమ్ము, హప్పిమమ్ము, గాంజాయమ్ము, నాకు కావాలే డబ్బు. అందు గురించి అందులో పోయింది, ఇరికింది. ఆ రోజు మళ్ళా సంతోష్రావు పోయిండు, తర్వాత ఏమో నీకు కేటీఆర్ పోయిండు, మళ్ళీ హరీష్ రావు పోయిండు, అడ్వకేట్లతోటి మాట్లాడిండు, మాకు తప్పు అయిందని బీజేపీలతోటి ములాఖాత్ అయ్యి ఆ రోజు ఈమె బెయిల్ తీసుకొచ్చినప్పుడు కనిపించలే. ఇవాళ బీజేపీలు కనిపించలే. అప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ ఆమెకేమో బీజేపీ మా నాయన మీద కోపంతో, వాళ్ళ నాయన మీకు ఎందుకు కోపం ఉంది? బీజేపీ వీళ్ళ నాయన మంచి మిత్రులు, బయట శత్రువులు లెక్క కనిపిస్తారు. వీళ్ళిద్దరు ఒకటైనా ఆశ్చర్యపోయేది లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓకే, రెండు ఒకటైనా ఇది లేదు. ఈ వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసింది. సో అంతకంటే మిక్కిలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అయినటువంటి వ్యాఖ్యలే కదా రేపు భవిష్యత్తులో ఇవి. కాంగ్రెస్ పార్టీ ప్లస్లో ఉందండి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఏదైతే మాట ఇచ్చిందో ఒక్కొక్కటి కొంత లేట్ అవుతున్నా ఒక్కొక్కటి అది ఇది చేస్తున్నాం, వాగ్దానానికి ఇది చేస్తున్నాం. మొన్న 9,000 కోట్ల రూపాయలు మనం రైతు భరోసా చేసినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇది చేస్తుండ్రు. తర్వాత 21 లక్షల కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. సన్న బియ్యం ఇచ్చినాం. 10 సంవత్సరాల రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డులు ఇచ్చినాం. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము. తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా మొన్న 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ పడుతుంది. ఈ 10 సంవత్సరాలలో ఏం చేయలేదు కదా వీళ్ళు. అందు గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఈమె చెప్పంగానే మొత్తం బూస్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ నుంచే ఈ దొరల పాలన వద్దురా అని 2023లో చూపెట్టిరు జనాలు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ ఉన్నా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. 5 సంవత్సరాలలో పోదు. అక్కడ ఆంధ్రాలలో 5 సంవత్సరాలు ఎట్లా పోయింది అంటావు నువ్వు. అక్కడ సేమ్ కేసీఆర్ లెక్కనే ఎవరిని గెలవలేదు, ఎవరితోటి పలకరియలేదు. అందు గురించి ఆయన పోయిండు. ఇవాళ పలకరిస్తున్నారు. ఎందుకు పలకరిస్తున్నారు? 10 సంవత్సరాలు దొరల గడి అది. ఇంట్లో కేసీఆర్ ఉంటాడని తెలుసు, కానీ ఆ భూత్ బంగ్లాలో ఎవరెవరు లోపల ఉన్నారో తెలియదు కదా. ఈ విధంగా వాళ్ళు చేస్తారు. కానీ ఇలా కవిత ఏడిచినా తుడిచినా ప్రజలలో తిరిగినా నేను పార్టీ పెడతాను ఇది చేసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పేసి కోరుకుంటారు. 10 సంవత్సరాలు మా పరిపాలన చూడు, 5 సంవత్సరాల విధ్వంసం చూడండి. రేవంత్ ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఇప్పుడు అమలు పరిచినటువంటి హామీలు ఎన్నో ఒకసారి జనాల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళు మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అనేది జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. రేపు కేసీఆర్ కనుక బయటకు వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ను వదిలిపెట్టి జనాల్లోకి వెళ్తే కొంత అటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు తిరిగేటువంటి అవకాశం ఉండదంటారా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నమ్మరండి. కేసీఆర్ ఫామ్ హౌస్కించి కానీ ఎక్కడికించి బయటికి వచ్చినా నమ్మరు. ఇలా రేవంత్ రెడ్డి గారు మొత్తం అసలు ఏం చేయలేదు అంటారు. మళ్ళీ వీళ్ళు తెలంగాణ రాకముందు ఎన్ని వాగ్దానాలు చేసారు? అన్ని పార్టీలు 100% చేయవు. ఏదైతే ఇది చేస్తారో 100% జరగదు. ఒక దిక్కు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు, అప్పుల పాలు చేసిండు. ఇప్పుడు నేను జరిగినప్పుడు ఎందుకు సార్ మేనిఫెస్టో పెట్టాడు? మేనిఫెస్టోలో పెట్టినాం, ఇస్తున్నాం, ఒక్కొక్కటి ఇస్తున్నాం కదా, ఏది ఆపలే కదా. ఇప్పుడు 3,000 పింఛన్ చేద్దామనేది ఒకటి చర్చకు ఉంది. 2,000కించి 3,000 చేద్దామని. ఇలా రైతు భరోసా ఇస్తున్నాం, రుణమాఫీ చెప్పినాం, ఇచ్చినాం. ఇట్లా కొంత ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చి తెలంగాణ మూమెంట్ బట్టి వీళ్ళు దళిత ముఖ్యమంత్రి అందరు చేసిర్రా, 3 ఎకరాల భూమి అందరు చేసిర్రా, KG to PG ఇది చేస్తాం, విద్యను ఫ్రీగా చేస్తామన్నారు చేసిరా. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి, పొలిమీరత అవతల కోదాడ అవతల తరిమి కొడతామన్నారు, కొట్టిర్రా. లేకుంటే ఆ కాలేజీలు ఇప్పుడు పోయి ఈ 10 సంవత్సరాలలో ఈ స్కూల్స్ అయినాయి, బళ్ళు అయినాయి. శ్రీ చైతన్య నారాయణ వీళ్ళే తీసుకొచ్చారు కదా. వీళ్ళ వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? దళితులకు టాటా బిర్లా చేస్తాం, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాం, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాం. ఎప్పుడు మైనారిటీలు అరటి పండ్లు అమ్ముకోవాలి, పంచర్ చేయాలి అనేది తెలంగాణ వస్తే సుబేమే నారీ దోపేరుమే తారీ షామే బిర్యానీ అన్నాడు. దొడ్డు బియ్యం దొరకలే. ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీలో సన్న బియ్యం దొరుకుతుంది, రేషన్ కార్డులు ఇస్తున్నాం, తర్వాత ఉద్యోగాలు ఇచ్చినాం.
70,000 ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇచ్చినాం. తర్వాత టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ 14,000 ఇది ఏది కానిస్టేబుల్ ఇస్తున్నాం. ఎస్ఐలు అది ఇది చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో ఒకటేసారి 5 సంవత్సరాలు మాకు టైం ఉంది, 3 సంవత్సరాలు ఇంకా ఉంది. ఆ 3 సంవత్సరాలలో ఏమేం చేస్తామో ఏం చేయమో మీరే చూస్తూ ఉంటారు కదా. ఓకే, ఇలా ఏది చేసినా వాళ్ళు కమిషన్ మీద చేసిరు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ప్రజల పక్షాన, ప్రజల పరిపాలన పక్షాన పనిచేస్తుంది. ఆ ముఖ్యమంత్రి చేపిస్తుండు, మా కవితను నేర్పిస్తుండు, కవితకు డబ్బులు ఇస్తుండు. మా దగ్గర ఏం ఎక్కువయ్యా. కవిత ఒక పెద్ద పర్సనాలిటీ, పూలందేవియా, మాయావతియా? ఈమె ఏమనుకుంటుంది? ఈమె ఆ రోజులలో మాయావతి మొత్తం ఉత్తరప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది. ఈ పూలందేవి ఒక బందిపోటు రాణిగా ఆమె ఒక వెలుగు వెలిగింది. కానీ కవితమ్మ ఏ వెలుగు వెలుగుతుంది? ఒక శక్తిగా తయారైతా. అవును, శక్తి అనే పదం రాయమను సరిగా. శక్తి అనే పదం, శక్తి అంటే ఏంది ఆమెకు తెలుసా? మహిళా శక్తి లేస్తే ఒక్కళ్ళు ఊరుకోమంటారు. అవును, ఆ శక్తిలో ఈమె ఎక్కువ పర్సంటేజ్ లేదు. ఈమె ఏ శక్తి తయారు కాదు, ఈమె 0 శక్తి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది ఈమె. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది కవిత ఏడ్చినటువంటి ఏడుపుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఎక్కడ కూడా అది సెంటిమెంట్గా రాజకీయం చేయాలన్నటువంటి కవిత యొక్క ఏడుపును ఎవరు కూడా స్వీకరించేటువంటి స్థితిలో ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా లేదు. సో ఆమె మాట్లాడినటువంటి మాటల్లో 100% వాస్తవమే ఉంది. కానీ ఆమె చేయాల్సినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాదు, అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేసినట్టయితే కొంత అది వేరేలాగా ఉండు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీ అంతా కూడా ఆస్తుల పంపకంలో వచ్చినటువంటి తేడా ద్వారానే కవిత యొక్క ఏడుపు అనుకోవచ్చు, కవిత యొక్క వ్యాఖ్యలు కూడా అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని రామనాయక్ గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.